విషయం ఇక్కడ ప్రస్తావించాల్సిన అవసరం ఉందమ్మా. 20 రోజుల క్రితమో నెల రోజుల క్రితం అనుకుంటా 2 టౌన్ పోలీస్ స్టేషన్లో జరిగిన సంఘటన. అంటే ఏదైతే డిప్యూటీ సీఎం గారి తమ్ముడు ఉన్నారో మీకు వాళ్ళకి మధ్య జరిగిన ఆ ఘర్షణ వాతావరణం కానీ ఏమివ్వండి, అంటే తను అలా మాట్లాడడానికి దారితీసిన పరిస్థితి ఏంటి? ఆ రోజు కూడా చాలామంది ఖండించారు అలా మాట్లాడకూడదని. కడపలో ఉన్నవాళ్ళు తను ఆ పరుషబోధ జాలం కానీ లేదంటే అసభ్యంగా మాట్లాడడం కానీ చేసుకుంటూనే ఉన్నారు. అంటే అలా మాట్లాడడానికి దారితీసిన పరిస్థితి ఏంటి? దీన్ని ఏ విధంగా భవిష్యత్తులో కూడా ఎలక్షన్ వచ్చేటప్పటికి కొంచెం రెచ్చగొట్టి ఏమైనా జరిగే అవకాశాలు ఉన్నాయన్నది ఇక్కడ. అంటే ఏ విధంగా దీన్ని మీరు ఎదుర్కొనే పరిస్థితి ఉన్నది ఇక్కడ? ఏ విధంగా వాళ్ళకి సమాధానం చెప్తారు? అంటే మొన్న జరిగిన సంఘటన పైన కూడా కొంత ఉన్న చర్చ 2 వైపుల చర్చ జరుగుతూ ఉంది. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటారు? యాక్చువల్గా ఆ సిచ్యువేషన్లో నేను లేను, ఆ ఎపిసోడ్లో నేను లేను. మా కార్యకర్త ఏదో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్ వచ్చేసి వాళ్ళ ఇంట్లో చొరబడి ఆ పిల్లోని కొట్టడం జరిగింది. ఆ కొట్టే క్రమంలో ఈ పిల్లోడు ఒక కత్తెర తీసుకొని తను తాను ప్రొటెక్ట్ చేసుకోవడంలో సదరు కార్పొరేటర్ కొడుక్కి చిన్న గీత, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా చిన్న గీత తగిలింది అలాంటి గీత తగిలింది అంతే. ఆ టైంకే వీళ్ళే ఫోన్ చేస్తే పోలీసులు రావడం జరిగింది. కొట్టించుకున్న మా కార్యకర్త వాళ్ళని వీళ్ళని తీసుకుపోవడం జరిగింది. తీసుకుపోయినాక ఈ కార్పొరేటర్ అతను ఈ పోలీస్ స్టేషన్ నాది, ఎవరు వస్తారు ఈడికి అని కబ్జా చేసుకునే దూరంలో పోయేసి సదరు మా కార్యకర్తని కొట్టడం జరిగింది పోలీస్ స్టేషన్లో, పోలీసుల ముందు. మాకు ఫోన్ రావడము, శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడి నుంచి పోవడం, నేను ఇంట్లోనే ఉన్నాను, శ్రీనివాసరెడ్డి ఇక్కడి నుంచి పోవడము, ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళడము. శ్రీనివాసరెడ్డి గారు ఒకటే చెప్పారు, పోలీస్ స్టేషన్లో కొడుతున్నారు, ఈ అబ్బాయి గాయం చేశాడని ఈ అబ్బాయి మీద కంప్లైంట్ పెడుతున్నారు, కేసు రిజిస్టర్ చేస్తున్నారు కదా, అటు సైడ్ కూడా న్యాయం చేయండి. ఆ అబ్బాయి మీ ముందే కొట్టారు, పోలీస్ స్టేషన్లో కూడా ప్రజలకు సేఫ్టీ లేదు, మీరు కంప్లైంట్ వాళ్ళ మీద రిజిస్టర్ చేయండి. 1 సైడెడ్గా వాళ్ళ మీద రిజిస్టర్ చేయకుండా ఈ అబ్బాయి మీద రిజిస్టర్ చేశారు. అప్పుడు పోలీసు వాళ్ళు వద్దు సార్, ఇక్కడ మీరు వచ్చినారు, ఉద్రిక్తత వస్తుంది, మీరు వెళ్ళి కూర్చొని అని చెప్పేసి మీరు వీడియోలు చూసింటారు. శ్రీనివాసరెడ్డి చక్కగా వచ్చేసి వాళ్ళ మాట విని కారులో కూర్చొని వేసేసి ఇంటికి వస్తే ఈ ఎమ్మెల్యే తమ్ముడు ఒక సంఘ విద్రోహ శక్తిలాగా, ఒక గ్యాంగ్స్టర్ లాగా పోయి పోలీస్ స్టేషన్ కబ్జా చేసేసుకొని పోలీస్ స్టేషన్ బయట నా ఇంటికి ద్వారకా నగర్కి వచ్చి దాడి చేస్తాడంట, ఫ్యాక్షన్ చేస్తాడంట, వాళ్ళు ఫ్యాక్షన్ చేసేవాళ్ళంట, నిమిషాలు చిటికలు వేస్తే వచ్చి దూరిపోతారంట అని ధమకా ఇస్తున్నాడు మీడియా ముందు, పబ్లిక్ ముందు. ఆ తర్వాత లోపల పోయి మా కార్యకర్తను కొట్టాడు, స్టేషన్లో అరీఫ్ ఖాన్ కొట్టాడు. కొట్టితే పోలీసుల ముందు కొడితే న్యాయం లేదు. ఇది పరిస్థితి కడపలో. వీళ్ళని ఏమనాలా? ఒక గ్యాంగ్స్టర్స్ లెక్క తయారైపోయినారు. ఆ క్రమంలో నన్ను మెంటల్ అబ్యూస్ చేస్తానని చెప్పి మాట్లాడాడు, అసాల్ట్ చేస్తానని మాట్లాడాడు, నన్ను ఫిజికల్ అబ్యూస్ చేస్తూ మెంటల్ అబ్యూస్ చేస్తూ మాట్లాడాడు. నేను లేను ఆ సిచ్యువేషన్లో. ఎందుకు వచ్చింది ఆయనకంత అంటే వాళ్ళ పడవ బోల్తా పడతా ఉంది, మాకు ఇక్కడ కేక్ వాక్, మాకు అసలు ప్రతిపక్షం లేదు, మేము చిటికేస్తే నిలబడాలా, చిటికేస్తే కూర్చోవాలా, నో వన్ కెన్ రైజ్ దేర్ వాయిస్. ఏదన్నా రైజ్ చేశారంటే పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి వాళ్ళ జీవితాన్ని నాశనం చేయగలుగుతాం మేము, ఫైనాన్షియల్లీ, మెంటల్లీ, సోషల్లీ. ఈ ప్రాసెస్లో 5 ఏళ్ళ నుంచి నడిపినారు. ఈ 3 నెలల్లో ఆ పరిస్థితి తారుమారవుతూ నెంబర్స్ చేంజ్ అవ్వడం మొదలుపెట్టింది. ప్రజలు నన్ను యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టారు. అది తట్టుకోలేక ఆ యొక్క వాళ్ళ మెంటల్ స్టేటస్ ఆ విధమైన మాటలు మాట్లాడిచ్చింది. మనం ఏం ప్రలోభ పెట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళలో భయం మాట్లాడిచ్చింది. వాళ్ళ మెంటల్ కండిషన్, ఫ్రస్ట్రేషన్, మెంటల్ కండిషన్ సొసైటీలో ఉండి వాళ్ళు ఎలా చూస్తున్నారు, ఒక ఉమెన్ని ఏ విధంగా వాళ్ళు చూస్తున్నారు అనే దానికి ఆ పోలీస్ స్టేషన్లో జరిగిన సంఘటన ఉదాహరణ. ఇంకా వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. అంత పబ్లిక్గా మాట్లాడినాడంటే నేను నా మనసులో ఏమనిపిస్తుంది తెలుసా? ఫిజికల్గా అబ్యూస్ చేసి ఫిజికల్గా డ్యామేజ్ చేస్తేనే కాదు దిశా చట్టం పెట్టాల్సింది, మెంటల్గా అబ్యూస్ చేసి మెంటల్గా అసాల్ట్ చేసిన వాళ్ళ మీద దిశా చట్టం పెట్టాలా? ఎవరిచ్చినారు వీళ్ళకి అధికారము? నన్ను మాట్లాడే అధికారము ఎవరిచ్చారు? ఏదో చేస్తాడంట నన్ను, అంటే మొగోడు అంటే ఆడదాన్ని ఏదో చేసేస్తాడు, ఆడదాని క్యారెక్టర్ నాశనం చేసేస్తాడు అన్నే చూపిస్తాడా? ఇతగాడికి అమ్మ లేదా?
ఇతగాడికి భార్య లేదా, ఇతగాడికి కూతురు లేదా? అండ్ టాప్ ఆఫ్ దట్ ఆ తర్వాత ఏదో టీవీ వెళ్ళేసి ఈ ఎమ్మెల్యేని పోయి అలా మాట్లాడడం తప్పు కదా అని మాట్లాడితే, ఎందుకు మాట్లాడతాడు. నా క్యాడర్ నిస్పృహలో ఉంది. సో వీ వాంట్ టు యాక్టివేట్ అవర్ క్యాడర్, అందుకని మాట్లాడతాడంట. ఈ ఎమ్మెల్యే, ఈయనకు ఒక మినిస్టర్ హోదా, ఈయన పబ్లిక్గా మీ దగ్గర ఇంటర్వ్యూలు ఉన్నాయి, ఈ బిట్తో పాటు ఆ బిట్టు కూడా వేయండి. మాట్లాడతాడు. ఈయన బాధ్యతాయుతమైన రాజ్యాంగ పదవిలో ఉన్న మనిషి మాట్లాడాల్సిన మాటల ఫస్ట్ క్షమాపణ చెప్పిండాల, మినిస్టర్ నాకు సమాపణ చెప్పిండాల. అది చెప్పకుండా మాట్లాడతాడని తమ్ముడి మాట చేస్తున్నాడంటే ప్రజలందరూ గమనిస్తారు. ప్రతి ఒక్క మహిళ గమనిస్తుంది. ఇది నాకు జరిగిన అవమానం అని అనుకుంటారు. నాకు జరిగిన అవమానము, ఇది మహిళా జాతికి జరిగిన అవమానం. గమనించుకోవాలా. ఇందులో ఒక నెల తర్వాత వాళ్ళ పార్టీకి సంబంధించిన టీటీడీ బోర్డు మెంబర్ ఒక ఆయన్ని కూర్చోబెట్టేసి దాన్ని మతాలకు రుద్దుతున్నారు. ఇక్కడ మహిళ మీద దాడి చేస్తానన్నాడు. ఇక్కడ ముస్లిం మహిళ, హిందూ మహిళ అని చెప్పాల. మహిళ, అది ఏ మహిళ అయినా కూడా దాడి చేస్తాను నేను ఒక ఉగ్రవాదిని, నేను దాడి చేస్తాను, ఓ మెంటల్ ఫిజికల్ సైకోని నేను దాడి చేస్తానని ఎమ్మెల్యే తమ్ముడు చెప్పినాడు ఆ మాట. నిన్న నేను 40 డివిజన్కి పోయినాను, పేర్లు అక్కర్లేదు. ఇదే మాటలు ఇంకొక ముస్లిం మహిళని మాట్లాడాడంట. ఏదో ఫైనాన్షియల్ డిస్ప్యూట్ ఉంది వాళ్ళకు. ఆ మనీ వాళ్ళు దాడి చేసి తీసుకోవడం జరిగింది. ఆ దాడి చేసుకున్న క్రమంలో సదరు మహిళ కొడుకుతో, నేను ఈ పని చేస్తాను మీ అమ్మను మా నాయన అనుకుంటూ మాట్లాడుకుంటూ ముస్లిం మహిళను కూడా ఇదే మాట మాట్లాడినాడు. నన్ను మాట్లాడాలనేది పబ్లిక్ కాకుండా ఎంతోమంది మహిళని ఈ విధమైన లాంగ్వేజ్తోనే వాళ్ళు మాట్లాడారు. ఇది కడప పరిస్థితి, నోటబుల్ పాయింట్ ఇది. ఈ పరిస్థితి మార్చాల్సిన అవసరం మనకుంది, ప్రతి ఒక్క పౌరుడికి ఉంది. ఇది కరెక్ట్ కాదు, దీన్ని మనం ఎంకరేజ్ చేయకూడదు. ఫైనల్గా కడప నియోజకవర్గ సంబంధించి ఇక్కడ ప్రజలకు మీరు ఏమి అపీల్ చేయబోతున్నారు? ఏ విధమైన వాళ్ళ నుంచి ఏ విధమైన సందేశం ఇవ్వబోతున్నారు? అని సందేశంగా అపీల్ ఏం చేయబోతున్నారు ఎలక్షన్ సంబంధించి? కడప అభివృద్ధి కావాలని కోరుకుంటున్న వాళ్ళందరూ ఈ 5 ఏళ్లలో ప్రతి ఒక్క వ్యవస్థను ట్యాంపర్ చేసి ప్రతి ఒక్క వ్యవస్థలో చొరబడి సర్వనాశనం చేసినారు. దీని నుంచి మన కడపను మనం రక్షించుకోవాలంటే ఒక శాంతియుతమైన స్వేచ్ఛ వాతావరణంలో మనందరం స్వేచ్ఛగా బతకాల, మన మీద ఏ విధమైన దాడులు దౌర్జన్యాలు జరగకుండా ఉండాలి అనంటే మీరందరూ తెలుగుదేశం పార్టీకి మీ మాధవమ్మకు ఓటేయాలని కోరుకుంటాను. 14 నుంచి 19 వరకు ఎటువంటి దాడులు కానీ ఎటువంటి ఇలాంటి విషయాలు కానీ ఏమీ జరగలేదు. కానీ 19 నుంచి ఇవన్నీ స్టార్ట్ అయినాయి. ఎక్కడ చూడండి పోలీస్ స్టేషన్లో పంచాయతీలు, రెవెన్యూ ఆఫీస్లో పంచాయతీలు. ఏ వ్యక్తి సుఖంగా ఉన్నాడు? పెట్రోల్ బంకులు కబ్జా, ఆస్తుల కబ్జా, ఇల్లు కబ్జా, మట్టి కబ్జా, ఇసుక దందాలు, కొండలన్నీ తవ్వేసినారు. ఎవరికి తోసినంత వాళ్ళు దోసేసుకున్నారు. దీని నుంచి కడపని మళ్ళా పూర్వ స్థితికి తీసుకొచ్చి కడపను అభివృద్ధి చేసి అప్లిఫ్ట్ చేసి మన ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ కానీ, రాజమండ్రి కానీ, విజయవాడ కానీ, గుంటూరు కానీ ఎలా ఉన్నాయో కార్పొరేషన్స్, వాటికి ధీటుగా కడప కార్పొరేషన్ కూడా తయారు చేసుకొని కార్పొరేషన్కి ఏ ఫెసిలిటీస్ ఉంటాయో అవన్నీ మనం కూడా కడపకి ఇచ్చుకొని మనం కూడా బతకాలి. అలా బతకాలి అని అంటే సైకిల్ గుర్తుకి మాధవిరెడ్డికి తెలుగుదేశం ఓటేయాలని అప్పీల్ చేసుకుంటాను. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అన్న. ఆల్ ది బెస్ట్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.